బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు 1088 లైవ్ ఎపిసోడ్లో దత్తాత్రేయుడు గురించి మార్కండ పురాణంలో ఉన్నటువంటి విషయమును ఆలార్కు ఉపదేశించినటువంటి పాయింట్స్ను చాలా జ్ఞానయుతమైనటువంటి ధారణా పాయింట్స్ను ఈరోజు మనము చర్చించుకుందాము. శ్రీ దత్తాత్రేయుడి యొక్క జన్మ శ్రీమద్ భాగవతంలో మహర్షి అత్రి మరియు మాత అనసూయకు త్రిదేవుల అంశ ద్వారా ముగ్గురు పుత్రుల యొక్క జన్మ తీసుకున్నట్లు, ముగ్గురు కలిసి ఏకమై బ్రహ్మ అంశతోటి మరి చంద్రుడు, విష్ణువు అంశతోటి దత్తాత్రేయుడు, శివుడి యొక్క అంశతోటి దుర్వాస ఋషి జన్మ తీసుకున్నట్లు మనకి తెలుస్తూ ఉంటుంది. మరి మాతాపితలు కూడా బ్రహ్మ యొక్క మానస పుత్రుడు మహర్షి అత్రి. వీరి యొక్క తండ్రి కర్దవ ఋషి యొక్క కన్య సాంఖ్యశాస్త్రం ప్రవక్తగా కపిల దేవ్ యొక్క సోదరి సతీ అనసూయ ఈయనకి మాతగా ఉన్నది. మహర్షి అత్రి సతయుగం యొక్క బ్రహ్మకు 10 మంది పుత్రుల్లో ఒకరుగా చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మకు 10 మంది పుత్రులు ఉన్నారు సతయుగంలో, వారిలో ఒకరుగా ఇతను ఆఖరి వాడుగా. మరి అస్తిత్వంలో చిత్రకూటంలో సీత అనసూయ సంవాద సమయంలో వీరి యొక్క అస్తిత్వము, వీరి యొక్క చరిత్ర మనకు కనపడుతూ ఉంటుంది. వీరు సప్త ఋషుల్లో ఒకరుగా మహిమాయోగ్యంగా ఉన్నారు. ఋషి అత్రి పైన అశ్వనీ కుమారుల యొక్క కృప కూడా ఉన్నది అని అంటారు. నెక్స్ట్ త్రిదేవమయ స్వరూపంగా దత్తాత్రేయుడిని పురాణాల అనుసారంగా 3 ముఖాలు 6 చేతులు త్రిదేవ స్వరూపంగా వర్ణిస్తారు. హిందూ ధర్మంలో త్రిదేవులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ప్రచలితమే కదా. వీరి గురించి ఆలోచించినట్లయితే దత్త భగవానుడు యొక్క జన్మ త్రిదేవుల యొక్క స్వరూపంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల వీరిలో ముగ్గురు దేవతల యొక్క రూప సమాహితం అనేది ఉంటుంది. అంటే ముగ్గురు అంశాల యొక్క కలయికతోటి దత్తాత్రేయుడి యొక్క జన్మ జరిగింది. వీరి యొక్క త్రిముఖ చిత్రం లేక వర్ణన అందుకే చూపిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. విభిన్న మఠ ఆశ్రమాల్లోనూ మందిరాల్లోనూ వీరికి ఈ విధమైనటువంటి చిత్రాలుగా దర్శనం ఇస్తూ ఉంటాయి. మరలా దత్తాత్రేయుడి దగ్గర ఒక ఆవు 4 కుక్కలు ఉన్నటువంటి చిత్రం కూడా వీరి వెనకాల ఉన్నట్లు మనకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. అంటే అకుంబర్ వృక్షం సమీపంలో కూడా ఈయన నివసిస్తున్నట్లుగా చెప్తూ ఉంటారు. ఒక కల్ప వృక్షము ముందు ఉన్నటువంటి చిత్రముగా మనకు చూపిస్తూ ఉంటారు. సమీపంలో ఈయన నివాసంగా వర్ణిస్తూ ఉంటారు. ఆది గురువు శంకరాచార్యుడైనటువంటి వారు దత్తాత్రేయుడిని ఈశ్వరుడు మరియు గురువు ఇద్దరి రూపం యొక్క సమాహితం అని వర్ణించారు. అందుకే పరబ్రహ్మమూర్తి సద్గురు అని, శ్రీ గురు దేవదత్త అని కూడా ఈయన అంటూ ఉంటారు. గురు వంశం యొక్క ప్రథమ గురువుగా, యోగి మరియు వైజ్ఞానికగా వీరిని మహిమ చేస్తూ ఉంటారు. శంకర్ భగవాన్ యొక్క గురు వంశగా ప్రథమ గురువుగా, యోగిగా మరియు వైజ్ఞానికంగా ఈయన శక్తిశాలి ఆత్మగా, శంకరుడు యొక్క గురు పరంపరలో
గొప్ప పేరు భగవాన్ దత్తాత్రేయుడికి వస్తూ ఉంటుంది. ఇంకా హిందూ మాన్యత అనుసారంగా దత్తాత్రేయుడు మెర్క్యూరీ నుండి హోమయాన్ ఆకాశం నుండి అంతరిక్ష వరకు ఫ్లైట్ శక్తిగా ఒకరు చెప్తూ ఉంటారు. చికిత్సా శాస్త్రంలో క్రాంతికారి ఆవేశన కూడా ఈయన గురించి చెప్పడం జరిగింది. ఇంకా త్రివేణిలో దత్తాత్రేయుడికి 3 సంప్రదాయాల శైవ, వైష్ణవులు మరియు శక్తి సమన్వయ కార్యక్రమాలు ఈయన చేస్తూ ఉంటారు. ఈ ముగ్గురు యొక్క సంప్రదాయాల్లో త్రివేణి రూపంలో మహిమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈయనకి ప్రముఖ ముగ్గురు శిష్యులు ఉండేవారు. ముగ్గురు కూడా రాజులే అంటూ ఉన్నారు. 2 యోధ జాతికి చెందినటువంటి వారు, ఒకరు అసురు జాతికి చెందినవారు. వీరి శిష్యుల్లో పరశురాముడి పేరు కూడా తీసుకుంటూ ఉంటారు. 3 సంప్రదాయాలు అంటే వైష్ణవులు, శైవులు, శక్తి యొక్క సంగమ స్థల రూపంలో భారతీయ రాజ్య త్రిపురలో వీరికి శిక్ష దీక్ష జరగబడింది. ఇంకా దీని అనుసారంగా త్రివేణి కారణం వల్ల ప్రతీక స్వరూపంగా 3 ముఖాలు దర్శనమిస్తూ, ఈయనకి 3 ముఖాలు లేవు. కానీ దత్తాత్రేయుడులో శైవము, వైష్ణవము, శక్తి లేదు. కానీ తంత్ర, నాద్, దశనామి మొదలైనటువంటి సంప్రదాయకులు సమావేశమై వీరికి విశేషమైన రూపంతో పూజించటం జరుగుతుంది అని అంటూ ఉంటారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం త్రిదేవు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు యొక్క అంశాలతోటి వీరి జన్మ జరిగింది కాబట్టి ఈ విధంగానే త్రిదేవాత్మకంగా పూజ చేస్తూ ఉంటారు. దత్త భగవానుడి యొక్క జన్మ ఈ విధంగా జరిగింది. మరి దత్తాత్రేయుని శైవ పంక్తి శివుడి యొక్క అవతారంగా, వైష్ణవ పంక్తి విష్ణు యొక్క అంశావతారంగా, మరి దత్తాత్రేయుని నాద సంప్రదాయకులు నవనాద పరంపరలో వీటిని అగ్రగణ్యుడుగా వీరిని చూపిస్తూ ఉంటారు. ఈ యొక్క సంప్రదాయము రసోస్వర సంప్రదాయంగా దత్తాత్రేయుడు ఉండేవారు. దత్తాత్రేయ స్వామిని మహిమ చేస్తూ ఉంటారు. దత్తాత్రేయ స్వామితోటి వేదాలు మరియు తంత్ర మార్గానికి ఒక సంప్రదాయ నిర్మితం కూడా చేశారు. ఇంకా దత్తాత్రేయుని యొక్క శిష్యులు చెప్పిన అనుసారంగా దత్తాత్రేయ పరశురాముడి యొక్క శ్రీ విద్యా మంత్ర ప్రదానం చేశారు. పరశురాముడికి శ్రీ విద్యా మంత్రాన్ని ప్రదానం చేశాడు అని అంటారు. శివపుత్రుడిగా కార్తికేయుడికి ఈ దత్తాత్రేయుడు అనేక విద్యలు బోధించారు అని, ఇంకా భక్త ప్రహ్లాదుడికి కూడా అనాసక్తి యోగము ఉపదేశం ఇచ్చి వారిని శ్రేష్టమైన రాజుగా తయారు చేసేటటువంటి మహిమ దత్తాత్రేయునికే వర్తిస్తూ ఉంటుంది. రెండో వైపు ముని సాంస్కృతిక అవధూతల మార్గమును, కార్తివీర్యార్జునుడి యొక్క తంత్ర విద్య, నాగార్జునుని యొక్క రసాయన విద్య వీరి కృపతోటే వారికి అవి లభించినాయి అని చెప్తూ ఉంటారు. గురు గోరఖ్ నాథ్ ఆసన్, ప్రాణాయామం, ముద్ర, సమాధి, చతురంగ యోగ మార్గాలను దత్త భగవానుడి యొక్క భక్తితోటే వారికి ప్రాప్తించింది అని చెప్తూ ఉంటారు. ఇకపోతే దత్తాత్రేయునికి 24 మంది గురువులు ఉన్నారని, మరి వారి జీవితంలో ఎవరినైతే కలిశారో వారందరినీ కూడా తన వారిని శిష్యుడిగా స్వీకరించమని, వారిని గురువుగా ఈయన ఒప్పుకోవటం, వారి విద్య నేర్చుకోవటం జరిగింది. దత్తాత్రేయుని యొక్క వన్య పశువుల జీవనాన్ని, వారి యొక్క కార్యకలాపాలతోటి శిక్షణ పొందారు. అంటే పశుపక్షులను కూడా ఒక గురువుగా ఆయన స్వీకరించడం జరిగింది. దత్తాత్రేయుడు అంటూ ఉండేవారు, ఎవరితోటి ఎంతెంతగా వారి లోపల గుణాలు ఉన్నాయో వాటిని స్వీకరించి మనము వాటిని ఒప్పుకొని వారు తప్పకుండా గురువుగానే భావించాలి అంటూ ఉండేవాళ్ళు.
ఈ విధంగా 24 మంది గురువులు దత్తాత్రేయుడికి ఉన్నారు అని చెప్తారు. వారు ఎవరు అంటే పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు, కపోత, అజగర్ అంటే మొసలి, సింధి, పతంగ్ పురుగు, భ్రమరి, మధుమక్కి, తేనెటీగ, ఏనుగు, మృగము, మీనము, పిలాంగ్, బాలకుడు, కుమారి, సర్పము, సారకృతము, సాలెపురుగు, భృంగి, కురుర్ పక్షి, వీళ్ళందరి ద్వారా కూడా ఆయన కొద్దిగా నేర్చుకోవటం జరిగింది. వీళ్ళని గురువులుగా ఆయన స్వీకరించాడు. ఇకపోతే దత్తాత్రేయుడి పాదుక యొక్క మహత్యము ఏంటి అంటే, ఆయన నిత్యము ప్రాతः కాలంలో కాశీలోని గంగా స్నానమును చేస్తూ ఉండేవాళ్ళు. ఈ కారణం వల్ల కాశీ మణికర్ణిక ఘాట్లో దత్తాత్రేయుడి యొక్క పాదుకలు అని భక్తుల కొరకు పూజనీయమంగా మహిమ చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ముఖ్యంగా పాదుక స్థానంలో కర్ణాటకలో బెల్గాంలో స్థిరంగా ఉన్నాయి. దేశ మొత్తం ఆయన తిరిగి దత్తాత్రేయుడి యొక్క గురువు రూపంలో మహిమ పొందుతూ ఈ పాదుకలకు నమస్కారం చేస్తూ ఉంటారు. గురువు జపము అంటే గురు చరిత్ర ద్వారా గురు చరిత్ర యొక్క శ్రద్ధ భక్తితో పాటు పాఠము, మరి దాంతోపాటు మహామంత్రమును దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని సామూహికంగా మరి జపము చేస్తూ ఉంటారు. ఇకపోతే మరి ఆయన ద్వారా నేర్చుకోవలసిన పాఠము త్రిపుర రహస్యంలో దత్త భార్గవ సంవాద రూపంలో ఆధ్యాత్మికమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యాల యొక్క ఉపదేశము లభిస్తూ ఉంటుంది. దత్తాత్రేయుడు ఉల్లేఖించినటువంటి పురాణాలలో కూడా ఈ విషయం లభిస్తూ ఉంటుంది. దీని అనుసారంగా 2 గ్రంథాలు ఉన్నాయి, అవతార చరిత్ర మరియు గురు చరిత్ర. దీనిలో వేదతుల్యంగా మహిమ చేయబడుతూ ఉంటాయి. వీటి యొక్క రచన ఎవరు చేశారు అనేది ఇప్పుడు మనకు తెలియదు. ఇది దత్త జయంతి రోజు వరకు కూడా గురు చరిత్ర పాఠాన్ని బాగా వల్లన చేస్తూ ఉంటారు. దీని యొక్క కులంలో 52 అంటే ఈ పుస్తకంలో 52 అధ్యాయాల్లో 7491 పంక్తులు ఉన్నాయి. శ్రీపాద, శ్రీవల్లభ, శ్రీ నరసింహ, సరస్వతి యొక్క అద్భుత లీలలను చమత్కారంతో దీనిలో వర్ణించడం జరుగుతూ ఉంటుంది. మరి తపోభూమిగా శ్రీపాద వల్లభ, నృసింహ, సరస్వతి, స్వామి సమర్థ, మణిక ప్రభు, దత్తాత్రేయ అవతారంగా కూడా చెప్తూ ఉంటారు. మరి దత్త సంప్రదాయ ప్రభావం వలన ప్రత్యేకించి మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో ఎక్కువగా ఈ యొక్క సంప్రదాయము అనేది ప్రచలితంలో ఉన్నది. ఇంకా సిద్ధ శ్రీ క్షేత్ర నృసింహవాడి మందిరంలో అక్కడ రాజ్యంలో అందరూ కూడా ఏకత్రితమై దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రంలో దత్త భగవాను యొక్క తపోభూమిగా దానిని ఒప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ 3 శక్తుల యొక్క సామూహికంగా ఉన్నటువంటి స్వరూపం దత్తాత్రేయుడు కనుక మరి ఈశ్వరుడు, గురువు, శివుడు 3 రూపాల్లో ఆయనని మహిమ చేస్తూ పరబ్రహ్మమూర్తి, సద్గురు, శ్రీ గురు దేవదత్త అని కూడా అంటూ ఉంటారు. దత్తాత్రేయ శైవ పంక్తి శివుడు యొక్క అవతారంగా, వైష్ణవ పంక్తి విష్ణువు యొక్క అవతారంగా, దత్తాత్రేయుడును నాద సంప్రదాయం నవనాద పరంపర అని కూడా ఒప్పుకుంటూ ఉంటారు. ఈ మాన్యతల అనుసారంగా దత్తాత్రేయుని మరి దత్తాత్రేయ
తోటి వేద పురాణాలు తంత్ర మార్గాల యొక్క సంప్రదాయం నిర్మితం కూడా అయినది. ఇక మాత యొక్క పరీక్ష ఋగ్వేదంలో పంచమ మండల ద్రష్ట మహర్షి అత్రి బ్రహ్మ యొక్క పుత్రుడు, సోముడి యొక్క తండ్రి అంటే చంద్రుడి యొక్క తండ్రి, కర్దమ ప్రజాపతి, దేవహూత్ పుత్రి అనసూయ పతిగా ఈయనకి మహిమ అనేది ఉన్నది. అంటే అత్రి మహర్షికి ఈ యొక్క మహిమ. అత్రి ఎప్పుడైతే బయటికి వెళ్ళారో అప్పుడు త్రిదేవులు అనసూయ ఇంటికి బ్రాహ్మణ వేషంలో వచ్చి భిక్ష అడగటం జరిగింది. అంటే తల్లికి, ఈ అనసూయ తల్లికి పరీక్ష పెట్టారు త్రిదేవులు. ఇది అందరికీ తెలిసినటువంటి కథ. అయినా సంక్షిప్తంగా తెలుసుకుందాము కొంచెం. ఎప్పుడైతే అత్రి మహాముని బయటికి వెళ్ళారో అప్పుడు త్రిదేవులు బ్రాహ్మణ రూపంలో అనసూయ ఇంటి ముందుకు వచ్చి మరి భిక్ష అడిగారు. అనసూయ వారికి తన యొక్క సంపూర్ణ భిక్ష ఇవ్వటానికి వచ్చినప్పుడు నీవు నీ యొక్క సంపూర్ణ వస్త్రాలను తీసేసి మాకు భిక్ష ఇవ్వాలి, అప్పుడు మేము స్వీకరిస్తాము అని అన్నారు. అప్పుడు అనసూయ తన పాతివ్రత్యం యొక్క సాత్వికత బలంతో ఆ త్రిదేవులను చిన్న బాలురుగా చేసి వారికి భిక్ష ఇచ్చినది. మాత అనసూయ దేవి సీత పతివ్రతలుగా అందుకే చెప్పబడుతూ ఉంటారు. దత్తాత్రేయ పరంపర. ఈ దత్తాత్రేయుని ద్వారా తన యొక్క ప్రాచీన శిష్యుల్లో ప్రహ్లాదుడు, ఆయు, యదు, అలర్క్, పరశురాముడు అని పూర్తిగా మనకు తెలుసు. వారందరికీ కూడా సలహాలు, విద్యా జ్ఞానము అందించడం జరిగింది. ఇంకపోతే భగవద్గీత యొక్క సందర్భంలో దత్తాత్రేయుడు ద్వారా అలర్కాకి ఇవ్వబడిన ఉపదేశము మార్కండేయ పురాణంలో కొంత విస్తారంగా ఇవ్వబడింది. ఇది యోగ అభ్యాసంతో సంబంధితమైనది. ఇది కొద్దిగా అక్కడక్కడ వర్ణించారు. పతాంజలి ద్వారా యోగ సూత్రాల్లో కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమీ కాదు, ఎందుకంటే అన్యత్ర ఇది కూడా ఉల్లేఖించబడినది. పతాంజలి కూడా శ్రీ దత్తాత్రేయుని ద్వారా జ్ఞాన ప్రాప్తి పొందారు అని అంటూ ఉంటారు. తులనాత్మక రూపంలో మరి ఏదైతే రాయబడి ఉన్నదో మరి ఋషి సుమేధ హరితారాయణ్ పుస్తకంలో త్రిపుర రహస్యంలో పరశురాముడికి ఇవ్వబడినటువంటి సలహా ఇక్కడ రాయబడి ఉంటుంది. ఇంకా చాలా ఆధ్యాత్మిక సాధకులు భగవద్గీతను తన పరిశోధనలో వ్యాఖ్యానం చేస్తూ, వ్యాప్తి చేస్తూ మార్గదర్శనం కూడా ఇచ్చారు. కాబట్టి ఈ సంత్ జ్ఞానేశ్వర్ ద్వారా రాయబడినటువంటి భగవద్దీపక్ అనేటువంటిది, ఇది జ్ఞానేశ్వరుడైనటువంటి ఆయన రాసినది. దీని యొక్క తాత్పర్యం భగవద్గీతలోని శ్లోకాల యొక్క విస్తృత వ్యాఖ్యానం ఉన్న కారణం వల్ల గొప్పగా మార్గదర్శనం చేసేటువంటి గ్రంథంగా ఇది వర్ణించడం జరుగుతూ ఉంది. గీత ఆధ్యాత్మిక పరిశోధన కొరకు 4 మార్గాలు దీనిలో ఉన్నాయి. ఒకటి జ్ఞాన మార్గము. దీనిలో వ్యక్తి స్వయం ఈశ్వరుడు లేక బ్రహ్మాండం యొక్క ఆది నుండి ఆది మధ్య సంబంధమైనటువంటి ఆలోచన, ఈ విషయాల గురించి ధ్యానము యొక్క మాధ్యమంతో బ్రహ్మ యొక్క అనుభూతి అనగా ఆత్మ సాక్షాత్కారము ప్రాప్తిస్తూ ఉంటుంది. రెండోది కర్మ యొక్క మార్గము. దీనితో వ్యక్తి తన యొక్క ధార్మిక సామాజిక కర్తవ్యాలను ఎలా పాలన చేయాలి, ఈశ్వరార్పణం కోసం, ఈశ్వరుని పొందటం కోసం అని వర్ణించారు. తమ కార్యక్రమాల యొక్క ఫలితంను కోరిక లేకుండా చేస్తూ, ఫలాపేక్ష లేకుండా తమ కార్యక్రమాలను ఎవరైతే చేస్తూ ఉంటారో భగవంతుడు వాటికి ఫలితాన్ని ఇస్తారు.
అంటే ఫలితాన్ని కూడా భగవంతుడికి అర్పణ చేస్తే ఆ కర్మ అకర్మగా వారు అకర్తగా కూడా అవుతారు అని వర్ణించారు. ఇంకా కర్మల కూడా నకారాత్మకంగా కాకుండా అవి సకారాత్మకంగా శ్రేష్ఠ కర్మల కింద అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే కర్మ నకారాత్మకంగా అవుతుందో వారికి పునర్జన్మ అనేది ఉండదు అని భగవద్గీతలో చెప్తూ ఉంటారు. మూడోది, యోగ మార్గంలో ఎవరైతే సాధకులు యోగము మరియు ధ్యానం యొక్క అభ్యాసం చేస్తూ ఉంటారో వీరికి దీని ద్వారా కుండలిని బలం జాగృతమవుతూ ఉంటుంది. ఇంకా కుండలిని శక్తి శరీరము మరియు మనసుని సాఫ్ చేస్తూ ఉంటుంది, బ్రహ్మ యొక్క అనుభవంలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా వారికి ముక్తి లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇక భక్తి మార్గంలో సాధకుడు భగవంతుణ్ణి పొందటానికి పూర్తిగా సమర్పిత భావంతో ఉంటూ మనసును ఈశ్వరుడి పైన పెట్టి అన్ని ఆలోచన నుండి విముక్తి ఎవరైతే పొందుతారో ఆ సాధకులు ఒకే సమయంలో ముక్తిని పొందుతారు. ఇంకా ప్రారంభంలోనే సాధకుడు వ్యక్తిగత భౌతికవాది ఉద్దేశాలతో భక్తి చేస్తూ ఉన్న దత్తాత్రేయుడి యొక్క భక్తి శుద్ధ భక్తి పదంతో వారు అన్నిటి నుండి విముఖమవుతూ ఉంటారు, కోరికల నుండి విముక్తమవుతూ ఉంటారు, సాంసారిక కోరికల నుండి దూరం అవుతూ ఉంటారు. ఇంకా గురువుగా ఒక యోగిగా జ్ఞాని వ్యక్తిగా ఈ రూపంలో చాలా శ్రద్ధ భక్తితోటి చేస్తూ ఉంటే పూజ మహత్వపూర్ణమైనటువంటి భావం లభిస్తూ ఉంటుంది. దేవతలకి పూజ చేసిన దానికంటే భిన్నంగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే దత్తాశ్రయతోటి భౌతిక లాభం మరి కూడా పొందుతూ ఉంటారు. కాబట్టి ఏ విధంగానైనా సరే పరమాత్మని పొందటానికి భక్తి జ్ఞాన యోగముల ద్వారా మరి జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఈ దత్తాత్రేయుడిని ఎవరైతే సంపూర్ణంగా నమ్మి విశ్వసించి ఆయన భక్తిలో లీనమైపోతూ ఉంటారో వారికి పూర్తిగా మోక్షం లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఆయన యొక్క శిక్షణలతోటి ఏమేమి ప్రాప్తి లభిస్తాయి, మరి ఏ విధంగా ఆయన అల్లార్కా గారికి ఉపదేశము ఏ విధంగా ఇచ్చారు, ఆ సలహాలు ఏ విధంగా వారి జీవితంలో ఉన్నాయి అనే విషయాన్ని మనము తర్వాత తెలుసుకుందాము శిక్షణల గురించి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు ఈ విధంగా జ్ఞానంను అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియో రూపంలో తెలుగులో. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం మహాశాంతి, మహాశాంతి.